అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని ప్రపంచ బ్యాంక్ బృందం పర్యవేక్షించింది. అక్కడ జరుగుతున్నటువంటి పనులు ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ ఏవైనా కానీ రుణాలు ఇస్తే ఒకటి సోషల్ ఇంపాక్ట్ చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్గా చూస్తుంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్తో పాటు సోషల్ ఇంపాక్ట్. ఇందులో కూడా అమరావతి ప్రాజెక్ట్లో కూడా సోషల్ ఇంపాక్ట్ అనేటువంటి కండిషన్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీటిపైన కంటిన్యూస్ మానిటరింగ్ అనమాట. ప్రతి నెల విజిట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి వివిధ విభాగాలను సమన్వయం చేసే క్రమంలో ఈ విజిట్స్ జరుగుతున్నాయి అనమాట. అదే క్రమంలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సామాజిక అభివృద్ధి స్ట్రాటజీ విభాగాల అధికారులతో ప్రపంచ బ్యాంకు బృందం సమావేశమైంది. రాజధాని గ్రామాల యువత మహిళలకు సిఆర్డీఏ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల గురించి ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం జరిగిందనమాట. సో అంటే ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్స్ అమలు అవుతాయో దానికి ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి వర్గాలు, ఆయా వర్గాలకు చెందినటువంటి ప్రజలకి అవసరమైనటువంటి స్కిల్ ట్రైనింగ్ అనేది, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అనేది కూడా ఆ ప్రాజెక్టులు అమలు చేసేటువంటి వర్గాల బాధ్యత, అంటే ప్రభుత్వాల బాధ్యత. సో ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ అనేక ఎకరాల పొలాలను తీసుకున్నారు. అక్కడ నిర్మాణం జరుగుతుంది. వాళ్ళ జీవనోపాధి ఏంటి? పొలాల్లో పనిచేయడమే. మరి పొలాలు వెళ్ళిపోతే వాళ్ళకి నెక్స్ట్ లైవ్లీహుడ్ ఎలా అనే దానికి సొల్యూషన్ ఇవ్వాల్సిందే అనే కండిషను ప్రపంచ బ్యాంకు ప్రతి విధానంలోనూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. అందుకనే వీళ్ళ కోసం స్పెషల్గా మహిళలకి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా సిఆర్డీఏ చేపడుతున్నటువంటి కార్యక్రమాలని ప్రపంచ బ్యాంక్ లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్, అంటే అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. సో గెరాల్డ్ పాల్ ఒలివర్ ఆయన దీన్ని పర్యవేక్షిస్తున్నారు అనమాట ప్రపంచ బ్యాంక్ తరపున. సో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కార్యక్రమాలపైన వీళ్ళు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. సో రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఒక మహానగరంగా విస్తరించడమే కాదు, అమరావతి నేటివ్ ప్రజలు ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా మెరుగుపడాలి, వాళ్ళ జీవనం కూడా మెరుగుపడాలనేది ఈ టోటల్ కాన్సెప్ట్ సంకల్పం అనమాట. అది ఒకవైపు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఆ ప్రక్రియ ఎలా ఉంది, ఇచ్చినటువంటి డబ్బులు ఏ విధంగా సద్వినియోగం అవుతున్నాయి అనేది పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ సోషల్ కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా అమలవుతుంది దీన్ని కూడా ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షిస్తుంది. దానికి సంబంధించే ఈ సమావేశం జరిగింది.